మహబూబ్ నగర్లోని దివ్యాంగుల కాలనీలో జరిగిన కూల్చివేతలపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్ అయ్యారు. 400 మంది పోలీసుల బందోబస్తుతో అందుల ఇళ్లను కూల్చివేయడం దారుణమన్నారు. హైదరాబాద్లో కూల్చివేతల ఇండ్లకు 30 రోజుల ముందు నోటీసులు ఇస్తారు. నిరుపేదల ఇండ్లను మాత్రం రాత్రికి రాత్రి కూల్చివేస్తారా అని మండిపడ్డారు. దివ్యాంగులకు పట్టాలిచ్చిన వారిపై క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాలనీలో అర్ధరాత్రి 1 గంటకు 400 మంది పోలీసులని డిఎస్పీ స్థాయి అధికారులు పోయి వాళ్ళకు కనపడరు. ఎవరని ఇట్లా గోడలు దేవులాడుతుంటే కూడా కనికరం లేకుండా చేతులు బట్టి ఈడ్చి బయటేసి చిన్నపిల్లలు ఏమవుతుందని అబ్బా అమ్మ అని ఏడుస్తుంటే కూడా కనికరం లేకుండా 2007లో ఏ ప్రభుత్వం ఉంది? ఎవరి ప్రభుత్వం ఉంది? 2007లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే పట్టాలు ఇచ్చింది. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మిషన్ భగీరథ నీళ్ళు వేసింది, పట్టాలు ఇచ్చింది, అడవిలో కట్టుకున్నారు వాళ్ళు. కానీ 6 కిలోమీటర్లు నీళ్లు తాగడానికి 6 కిలోమీటర్లు పోయి తెచ్చుకోవాలి, బిందె మీద బిద్ద పెట్టుకొని వచ్చి. కానీ అలాంటిది ఆ స్లమ్కు మంచినీళ్ళ మిషన్ భగీరథ లైన్ వేసి లైటింగ్ స్ట్రీట్ లైట్లు స్తంభాలు వేసి వాళ్ళకు వాటర్ కనెక్షను, కరెంట్ కనెక్షను, స్ట్రీట్ లైట్స్ అవన్నీ శాంక్షన్ చేసి మేం చేసి ప్లస్ 500 పెన్షన్ 4000 రూపాయలు చేసి వాళ్ళు హాయిగా తింటున్న తరుణంలో ఇలా వాళ్ళు ఎట్లా కట్టుకున్నా కూడా ఆలోచన చేయలేదు మీరు. దీన్ని ఏమి సాధించాలని అసలు ఏంది? అది కోట్ల విలువైన భూమియా? అసలు మీరు ఇచ్చిన పట్టాలు నిజమైనవే కాదనుకుంటే ఈ పట్టాలను వెరిఫై చేయండి. ఈ పట్టాలు ఒకవేళ నిజమైన పట్టాలు కాకపోతే ఇచ్చిన వాళ్ళ మీద బాధ్యత తీసుకోండి. ఇచ్చిన వాళ్ళని బాధ్యత చేసి వాళ్ళను క్రిమినల్ యాక్షన్ తీసుకొని ఒకవేళ పట్టాలు నిజమైనవి కాకపోతే పేదవాళ్ళ కదా చూడండి, మీరు పట్టాలు ఇవ్వండి. కావాలంటే ఇందిరమ్మ కాలనీ పేరు పెట్టండి, ఇందిరమ్మ ఇండ్లని ఇవ్వండి, ఇందిరమ్మ ఫోటో పెట్టండి, అభ్యంతరం లేదు. ఇది కోట్ల విలువైన భూమి కాదు, కబ్జా చేసింది కాదు, చెరువులు లేవు, కుంటలు లేవు, నాలాలు లేవు. మీ ప్రతాపం అంతా కూడా కళ్ళు లేని వాళ్ళపైన ఇంతమంది పోలీసా? హైదరాబాద్లో పెద్దోళ్ళకేమో 30 రోజుల నోటీసులు ఇస్తారు. చెరువులలో కుంటలలో కడితే చెరువు పక్కనే నీళ్ళ పక్కనే కనపడుతుంటాయి. చెరువు పక్కనే నీళ్ళ పక్కనే నీళ్ళ కానుకొని ఇల్లు కట్టిన వాళ్ళకేమో 30 రోజుల సంజాసి నోటీస్ ఇస్తారు, 30 రోజులలో మీకు ఇవ్వాలని. కానీ వికలాంగులు, అందులు, పేదవాళ్ళు, అందులో అందరు ఎస్టీలు ఉన్నారు. పేదవాళ్ళకేమో వితౌట్ నోటీస్ ఇవ్వమని చట్టంలో ఎక్కడ ఉందని అడుగుతా ఉన్నాం మేము. నోటీస్ లేకుండా కూల్చమని ఎక్కడైనా ఉందా? పెద్దవాళ్లకు నోటీసులు ఇస్తారు, ముందే సమాచారం ఇస్తారు, కోర్టుకు వెళ్ళడానికి అవకాశం ఇస్తారు. పేదవాళ్ళకు మీరు ఇచ్చిన పట్టాల్లో వాళ్ళు కష్టపడిన సొమ్ముతో వాళ్ళ వికలాంగుల పెన్షన్తో ఇల్లు కట్టుకుంటే అందులో అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు. బీసీలు, ఓసీలు, ఎస్సీలు, ఎస్టీలు, పేదవాళ్ళు మొత్తం వికలాంగులు మొత్తం ఉన్నారు. వాళ్ళకు కులం లేదు, మతం లేదు, మైనార్టీలు అందరూ ఉన్నారు. సమాజంలో సరైనటువంటి గౌరవం లేదు వాళ్ళకు పాపం. అందుకే మనం అందరం ఒకటే దగ్గర ఉందని ఒకటే దగ్గర ఉన్నారు. వాళ్ళు బట్టలు, చీరలు సరిగా లేవు, జాకెట్లు సరిగా లేవు, చినిగిపోయిన జాకెట్లతో, చినిగిపోయిన చీరలతో 3-3.5 ఫీట్లు ఉన్నటువంటి ఆ వికలాంగులను మీరు గల్లబట్టి గుంజడానికి ఎట్లా చేతులు వచ్చినాయి? అది కాల్ చేసిన భూమి ఏం చేస్తారు? నెత్తిన కొట్టుకుంటారా? చస్తారా? ఆ భూమితో మీకు ఏమొస్తుంది? ప్రభుత్వం నడుస్తుందా? కోట్లాది విలువైన భూమి అది. ప్రత్యామ్నాయం చూపకుండా వాళ్ళ ఇళ్లను వాళ్ళు కాల్ చేయించడంలో అడిటోడు ఎవరు లేడనా? ప్రభుత్వ భూములు పేదలకి పంచుతామన్నారు, ఇల్లు కట్టిస్తామన్నారు. ఎన్ని ఇల్లు కట్టించారో తెలియదు, కానీ ఎన్ని ఇల్లు గులగొడుతున్నారో లెక్కేసుకోండి. ఏ చెరువుల కాడు పోయినా కానీ మీరు పేదోళ్ళకి గులగొడుతున్నారు, పెద్దలకు నోటీస్ ఇస్తున్నారు. పేదోళ్ళకు ఒక న్యాయం, పెద్దోళ్ళకు ఒక న్యాయమా? బీదవాళ్ళకు ఒక న్యాయం, ధనవంతులకు ఒక న్యాయమా? చట్టం తీసుకురండి, ధనవంతులకు ఒక చట్టం తీసుకురండి, పేదవాళ్ళకు ఒక చట్టం తీసుకురండి. చేయండి, ఆ పని చేయనప్పుడు చట్టాన్ని సవరించండి, చేయండి. అప్పుడు ప్రజలు తెలుసుకుంటారు ఎటువైపునని. పేదోళ్ళు తెలంగాణలో బతకొద్దా? పేదోళ్ళు తెలంగాణలో జీవించొద్దా? వికలాంగులు, అందులు ఇల్లు కట్టుకొని ఉండొద్దా? సొంతంలో గుడిలో ఉండొద్దా? చాలా మంది గుడ్డి వాళ్ళు ట్రైన్లలో వెనకటికి బస్టాండ్లో అడుక్కొని తినేవాళ్ళు చాలా మంది కనిపించేది. ఈ 4000 పెన్షన్ వచ్చిన తర్వాత మొత్తం బంద్ అయిపోయారు. 4000 పెన్షన్ వచ్చిన తర్వాత ఎవరు అడుక్కోవట్లేదు. 4000 పెన్షన్తో 3 పూటలు కడుపుండా అన్నం పెట్టిండ్రు అని చెప్పి సంతోషంగా ఉన్నారు. కానీ అర్ధరాత్రి వచ్చి మీరు కాల్ చేయించడం ఇంతవరకు సమంజసం. దీన్ని అన్ని రాజకీయ పార్టీలు మానవీయ కోణంలో స్పందించాలి. దయచేసి దీనికి రాజకీయాలు అంటగట్టొద్దు. మేము ఒక రాజకీయ కోణంలో వాళ్లకు సాయం చేయలేదు రాని ప్రభుత్వంలో. మా పార్టీ వాళ్ళకి కార్యకర్తలకి పెన్షన్ ఇవ్వాలి, కార్యకర్తలకి ఇంటి వాళ్ళు అనలే. నిష్పక్షపాతంగా ప్రతి ఒక్క అరువులకు పెన్షన్లు ఇచ్చినాం మేము. ప్రతి ఒక్క వికలాంగుడా కాదా చూసి వాళ్ళకి పెన్షన్ ఇచ్చినాం మేము. కనుక అన్ని రాజకీయ పార్టీలు ఉన్నటువంటి వాళ్ళు మానవీయ కోణంలో ఆలోచించి మా డిమాండ్ వెంటనే అక్కడనే వీళ్ళకు పక్కా ఇండ్లు కట్టియాలి.